ఏపీ జలదోపిడి చట్టబద్ధం, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు అసలు మర్మం ఇదే. అనుమతులేమో ఒక టీఎంసీకి, పనులేమో 4 టీఎంసీలకు. ఇప్పటికే రెండింతల వేగంతో కుడి కాలువ నిర్మాణ పనులు. టీఎంసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. రాను రాను కాలువల సామర్థ్యం పెంపు. గోదావరిని మొత్తం మళ్లించే ప్లాన్. అనధికారిక నిర్మాణాలను అధికారికంగా చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర. వత్తాసు పలుకుతున్న కేంద్ర సర్కార్. ఎన్పీపీలో భాగమేనంటూ తాజాగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి వెల్లడి. మా నీళ్లు మాకే, మళ్లీ రంగంలో కేసీఆర్. నీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట. 19వ తేదీన తెలంగాణ భవన్ కేసీఆర్ రాక. బీఆర్ఎస్ ఎల్పీ సహా పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ. కృష్ణా గోదావరి జిల్లాలో జరిగే అన్యాయంపై చర్చ. తెలంగాణ నీటి హక్కుల రక్షణకు మరో ఉద్యమం. పార్టీ సమావేశంలో కార్యాచరణపై నిర్ణయం అని చెప్పి ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. నిన్నటి వరకు పోలవరం జనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అంటూ హడావిడి. ఆ ప్రణాళికలను విరమించుకొని తాజాగా తెర మీదకి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు. లింకు ఏదైనా అందులో అసలు మర్మం మాత్రం తెలంగాణ కన్నీళ్లు మిగిల్చడమే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులకు విరుద్ధంగా పరిమితికి మించి రెట్టింపు సామర్థ్యంతో నిర్మించిన కాలువలను చట్టబద్ధం చేసుకునేందుకు కుట్ర చేస్తారని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనము నీళ్ల గురించి, నిధుల గురించి, ఉద్యోగాల గురించి, మన హక్కుల గురించి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసి విద్యార్థులు, ఉద్యమకారులు వాళ్ళ సమాధుల మీద కట్టుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దిగజాడు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చిందో మనం చూస్తుండాలి. మళ్ళీ ఏపీ గవర్నమెంట్ ఇక్కడనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే, అక్కడనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జలదోపిడికి తెలంగాణ రాష్ట్రం గురైందో మళ్ళా సేమ్ అదే పరిస్థితి తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనది ఎప్పుడు పక్కోది దొబ్బి తిరుడే చంద్రబాబు నాయుడుకున్న పని. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో సొమ్మంతా దోసుకుపోయి ఆంధ్రాలో పెట్టిండు ఈ చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే దొంగ నీతితో మల్లూరుకు వచ్చిండు. దీంట్లో ఇంకోటి ఏమవుతుందంటే కేంద్రం కూడా వత్తాసు. ఎందుకు వాళ్ళకది? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఎంపీ సీట్ అనే సైడ్ జరిగింది అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోతుంది. మోడీకి భయం, అధికారం ఏడబోతుందని మోడీ భయం, అమిత్ షా భయం. అందుకే చంద్రబాబుకి అన్ని అనుమతులు ఇస్తూ నువ్వు ఏం చేస్తావు చేసుకొని, ఆయన ఏమన్నా చేసుకో, తెలంగాణ సర్వనాశనం. కానీ దీని మీద గట్టి ఓరు కొట్లాడాలా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్లాడాలా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్లాడేందుకు టైం ఏడుంది? మన్మన్ని తీసుకుపోయి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్లు 200 కోట్లు సర్వనాశనం చేసుకుంటూ అటువంటి ఆలోచనలు వస్తాయి తప్ప కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టమవుతుంటే మాత్రం ముఖ్యమంత్రి సోద్యం చూసుకుంటూ కూర్చుంటున్నాయి. అనుమతులేమో 1 టీఎంసీ కంట, పనులేమో 4 టీఎంసీలకు. మళ్ళా ఇప్పటికే రెండింతల వేగంతో కాలువ నిర్మాణ పనులు. ఇది ఎవరికి నష్టం జరుగుతుందో అర్థమవుతుందా ఎవరికన్నా? ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకే నష్టం కదా. మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి ఉద్యమం లేబట్టిన ఒకప్పుడు మనము, ఇప్పుడు మన నీళ్ళని మళ్ళీ దొబ్బి తీసుకుపోవడానికి ఆంధ్ర గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ ఏం పడగొడుతుంది, ఏం చేస్తుంది? గ్లోబల్ సమ్మిట్ అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, 2047 రైజింగ్ అని చెప్పుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ ఆడిపించి మన్మన్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ గవర్నమెంట్ మరి దీని మీద ఏం సమాధానం చెప్తుంది? దీని మీద సోయిండి ఏం సమాధానం చెప్తుంది కూడా మనం చూడాలి. అందుకే మళ్ళా కేసీఆర్ గారు కూడా రంగంలోకి దిగుతారు. ఎప్పుడైతే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నప్పుడు జెండా ఎత్తుకున్నాడో, నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, నా రాష్ట్రం నాకు కావాలని చెప్పి జెండా ఎత్తుకొని ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మన కేసీఆర్ గారు మళ్ళొక్కసారి నీళ్లు మళ్ళీపోతున్నాయి, మళ్ళొక్కసారి గోదావరి జలాలు కంప్లీట్గా ఆంధ్రాకు తరలిపోతున్నాయి అనే ఒక లెక్కతోటి మళ్ళా రంగంలో కేసీఆర్ వస్తున్నట్టు కూడా, మా నీళ్లు మాకే కావాలని రంగంలో కేసీఆర్ వస్తున్నట్టు కూడా మనం ఒక వార్త చూసుకోవచ్చు. ఇక్కడ నీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట. బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పోరుబాట పడుతుందట. 19వ తేదీన తెలంగాణ భవన్ కేసీఆర్ రాక. ఈ 19వ తారీఖు తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తున్నట. బీఆర్ఎస్ ఎల్పీ సహా పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ కూడా పెడుతుండు. కృష్ణా గోదావరి జలాల్లో జరిగే అన్యాయంపై కూడా చర్చ చేస్తారంట. తెలంగాణ నీటి హక్కుల రక్షణకు మరో ఉద్యమం. పార్టీ సమావేశంలో కార్యాచరణపై నిర్ణయం అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. మళ్ళా కేసీఆర్ గారు మళ్ళా జెండానెత్తుతున్నారు.
తెలంగాణకు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ కేసీఆర్ ఉంటాడనే దానికి కూడా ఈ యొక్క మళ్ళా కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడం కూడా దీనికి నిదర్శనమనే మనం చెప్పుకోవాలి.